హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాండి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 కోడిగుడ్లని పగలగొట్టుకొని బీట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకొని దీనిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం వేసుకున్న ఎగ్స్ మొత్తం కూడా చక్కగా తేమ లేకుండా 2 వైపులా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు వేయించుకోవాలండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందన్నమాట. ఇందులోకి 1 టీ గ్లాస్ రైస్ ని నేను ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. దాన్ని ఇందులో వేస్తున్నాను. మీరు కావాలంటే లెఫ్ట్ ఓవర్ రైస్ తో అయినా ఇది చేసుకోవచ్చండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా ఇందులో వేసుకుందామండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా హై ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతకీ దీన్ని ఎలా తినాలో చెప్పలేదు కదండి. దీన్ని పచ్చి ఉల్లిపాయలతో మీరు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.